అందరికీ నమస్కారం మరో కొత్త వీడియోకు స్వాగతం ఫ్రెండ్స్ ప్రస్తుతం మన దేశంలో మాల్దీవ్స్ పై చాలా కాంట్రవర్సీ జరుగుతుంది మన దేశంలోని టూరిస్టులు మాల్దీవ్స్ కు వెళ్ళొద్దని మాల్దీవ్స్ ను పూర్తిగా బాయ్కాట్ చేయాలని ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ఈవెన్ మన దేశ ప్రధాని మోడీ సైతం మాల్దీవ్స్ వద్దు లక్షద్వీప్ ముద్దు అనేలా లక్షద్వీప్ లో పర్యటించి అక్కడి టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు సో ఇప్పుడు అందరూ కూడా కంప్లీట్ గా మాల్దీవ్స్ ను అవాయిడ్ చేస్తూ లక్షద్వీప్ వెళ్లేందుకే ఎక్కువ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు ఒకప్పుడు మన దేశం నుంచి మాల్దీవ్స్ వెళ్లే టూరిస్టుల సంఖ్య చాలా ఎక్కువ ఆ దేశానికి మెయిన్ మిత్రపక్షంగా కూడా మన దేశమే ఉంటూ వచ్చింది అలాంటి ఈ రెండు దేశాల మధ్య సడన్ గా ఈ కాన్ఫ్లిక్ట్ చోటు చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మన దేశంపై మాల్దీవ్స్ రోజు రోజుకు ఎందుకంత పగ పెంచుకుంటోంది మన దేశానికి మాల్దీవ్స్ కు మధ్య మంట పెట్టింది ఎవరు ఒకవేళ మన దేశం మాల్దీవ్స్ కు దూరం అయితే ఆ దేశానికి వచ్చే నష్టం ఏంటి మన దేశానికి వచ్చే నష్టం ఏంటి ఇలాంటి విషయాలను కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం शब्दों में समेटना बहुत मुश्किल है ఇండియా వర్సెస్ మాల్దీవ్స్ మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ అర్థం కావాలంటే ముందుగా మాల్దీవ్స్ గురించి కాస్త వెనక్కి వెళ్దాం హిందూ మహాసముద్రంలో ఇండియాకు నైరుతి దిశలో ఈ మాల్దీవ్స్ ఉన్నాయి మాల్దీవ్స్ అనేవి చిన్న చిన్న ద్వీపాలు కలిగి ఉన్న ఒక సమూహం ఇందులో దాదాపుగా 1196 ద్వీపాలు అంటే ఐలాండ్స్ ఉన్నాయి మొత్తం మాల్దీవ్స్ లో నివసించే జనాభా అప్రాక్సిమేట్లీ 5 లక్షలు ఇది 2022 జనాభా లెక్కల ప్రకారం ఆసియా ఖండంలోనే అత్యంత తక్కువ జనాభా కలిగి ఉన్న దేశాలలో మాల్దీవ్స్ రెండో ప్లేస్ లో ఉంది ఇక్కడ ఉన్న మొత్తం జనాభాలో 90% ముస్లిమ్స్ ఎక్కువ ఈ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మొత్తం టూరిజం మరియు ఫిషింగ్ పైనే ఎక్కువ ఆధారపడి ఉంది అనుకూలమైన వాతావరణం అందమైన ప్రదేశాలు ఆకర్షణీయమైన జంతువులు పక్షులు సముద్ర జీవులు రకరకాల చెట్లు ఇలా ఎన్నో ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా మాల్దీవ్స్ కి టూరిస్టుల సంఖ్య పెరుగుతూ వచ్చింది అలా మోస్ట్ విజిటబుల్ కంట్రీగా మాల్దీవ్స్ పేరు తెచ్చుకుంది ప్రస్తుతం ఆ దేశ జీడిపిలో టూరిజం మెయిన్ కాంట్రిబ్యూట్ ఇన్కమ్ సోర్స్ గా ఉంది దీని తర్వాత ఆ దేశం యొక్క మరో ఇన్కమ్ సోర్స్ ఫిషింగ్ చుట్టూ సముద్రం ఉండడం వల్ల అక్కడి ప్రజల ప్రధాన వృత్తి చేపలు పట్టడం ఆ పట్టిన చేపలను ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం ఇలా ఈ 2 ఇన్కమ్ సోర్సెస్ వల్ల గతంలో $6.55 బిలియన్ ఉన్న ఆ దేశం యొక్క జీడిపి ప్రస్తుతం ఏకంగా $13.4 బిలియన్ కు చేరుకుంది ఇది 2022 గణాంకాల ప్రకారం ఒకప్పుడు ఈ దేశంలో బౌద్ధ హిందూ సంస్కృతి కూడా అధికంగా ఉండేది కానీ కాలక్రమేణా ఇస్లామిక్ కంట్రీగా మారిపోయింది ఎందుకంటే పోర్చుగీస్ బ్రిటిషర్ల పాలన తర్వాత ఇక్కడ సుల్తాన్ల పాలన అధికంగా నడిచింది ఆ టైంలోనే ఇక్కడ ఎక్కువగా ఇస్లాం మతం విస్తరించింది ఆ తర్వాత 1968 నవంబర్ 11న రిపబ్లిక్ కంట్రీగా ఈ మాల్దీవ్స్ ఎస్టాబ్లిష్ అయింది హిందూ మహాసముద్రంలో మెయిన్ సెంట్రిక్ పాయింట్ గా ఈ మాల్దీవ్స్ ఉండడంతో చుట్టూ ఉన్న దేశాలు మాల్దీవ్స్ ను వాణిజ్య కేంద్రంగా మార్చుకున్నాయి అంటే ఒక దేశం నుంచి మరో దేశానికి చమురు సరఫరా చేయడం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అన్ని సముద్ర మార్గంలో మాల్దీవ్స్ కేంద్రంగా జరుగుతూ వచ్చేవి ఆ కారణం చేతనే మొదటి నుంచి కూడా మన దేశం మాల్దీవ్స్ కి మిత్రపక్షంగా ఉంటూ వచ్చింది ఈ ఫ్రెండ్షిప్ కారణంగానే రెండు దేశాల మధ్య చాలానే ఒప్పందాలు జరిగాయి 1976 లో సముద్ర సరిహద్దు ఒప్పందం 1988 లో సమగ్ర వాణిజ్య ఒప్పందం 2006 లో సైనిక ఒప్పందం ఇలా చాలానే జరిగాయి రీసెంట్ గా 2019 లో ప్రధాని మోడీ మాల్దీవ్స్ వెళ్ళినప్పుడు కూడా ఒక ఒప్పందం జరిగింది అదే హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం ఈ ఒప్పందం మహమ్మద్ సోలీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మాల్దీవ్స్ లోని జలాలు దిబ్బలు సముద్ర పొలాలు వాటిపై సంయుక్తంగా ఇరు దేశాలు కూడా అధ్యయనం చేయవలసి ఉంది అయితే మాల్దీవ్స్ కు మహమ్మద్ సోలీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య స్నేహబంధం చాలా బలంగా ఉండేది కానీ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన మహమ్మద్ మొయిజు ఎప్పుడైతే అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడో అసలు సమస్య మొదలైంది మహమ్మద్ సోలీ ఇండియా ఫస్ట్ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తే మహమ్మద్ మొయిజు మాత్రం ఇండియా అవుట్ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లారు సో అన్ఫార్చునేట్లీ మహమ్మద్ మొయిజు ఎన్నికల్లో గెలిచారు ఆయన గెలవగానే ఇండియాపై ఆంక్షలు విధించడం స్టార్ట్ చేశారు ఇరు దేశాల మధ్య కుదిరిన హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని కంప్లీట్ గా రద్దు చేశారు ఆ తర్వాత మాల్దీవ్స్ లో ఉన్న మన దేశ సైనికుల్ని అక్కడి నుంచి పూర్తిగా వెళ్ళగొట్టారు సో ఇలా కంప్లీట్ గా బాయ్కాట్ ఇండియా నినాదాన్ని అందుకున్నారు మహమ్మద్ మొయిజు మన ఇండియాకు అత్యంత స్నేహబంధం ఉన్న మాల్దీవ్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా రివర్స్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి మహమ్మద్ మొయిజు మొదటి నుంచి కూడా ఈ బాయ్కాట్ ఇండియా నినాదాన్ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి వీటన్నిటికీ కూడా ఒక్కటే సమాధానం అదే చైనా ఈ ఎంటైర్ కాన్ఫ్లిక్ట్ లో వెనుకున్నది చైనా మాస్టర్ ప్లాన్ ఇండియాపై ఎప్పటికప్పుడు విషం చిమ్మే చైనా మన దేశాన్ని దెబ్బతీసే ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉండదు అందుకోసమే పాకిస్తాన్ తో దోస్తీ కూడా పెట్టుకుంది అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చైనా టాప్ 3 లో ఉంది
ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాదనలేని వాస్తవం. అయితే గతంలో ఏవైనా వస్తువులను ఇంపోర్ట్ చేసుకోవడంలో మన దేశం ఎక్కువగా చైనాపై ఆధారపడుతూ వచ్చింది. కానీ మోడీ ప్రధాని అయిన తర్వాత మేక్ ఇన్ ఇండియా నినాదంతో స్వదేశంలోనే వస్తువుల తయారీ ఆరంభమైంది. అందువల్ల వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో మన దేశం టాప్ ప్లేస్ లోకి వచ్చింది. సో మన దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు, మన దేశాన్ని అణిచివేసేందుకు చైనా చేస్తూ వచ్చిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. భూ రవాణా పరంగా చైనా ఆధిపత్యం మొదటి నుంచి కూడా కనబరుస్తున్నప్పటికీ సముద్ర రవాణా విషయంలో మన దేశ ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. మెయిన్ గా హిందూ మహాసముద్రంలో మన దేశం ఆధిపత్యం చాలా ఎక్కువ. హిందూ మహాసముద్రంలో సరిహద్దు భాగాలుగా ఉన్న శ్రీలంక మరియు మాల్దీవ్స్ ఇతరత్ర చిన్న దేశాలు కూడా మొదట మన దేశానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చాయి. సో కంప్లీట్ గా మన దేశం హిందూ మహాసముద్రంలో హ్యూజ్ డామినేషన్ కనబరుస్తూ వచ్చింది. ఇదే చైనాకు ఏ మాత్రం కూడా నచ్చలేదు. మన దేశంపై కుళ్ళు అసూయ పెంచుకొని హిందూ మహాసముద్రంలో ఆయా దేశాలతో మన దేశానికి ఉన్న ఫ్రెండ్షిప్ ను దెబ్బ కొట్టేందుకు చైనా మాస్టర్ ప్లాన్ వేస్తూ వచ్చింది. అందులో భాగంగానే మొదట శ్రీలంకతో మన దేశానికి ఉన్న ఫ్రెండ్షిప్ ను దెబ్బ కొట్టాలని చూసింది. ఆ దేశంతో మొదట ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేసి ఆ తర్వాత అధికంగా అప్పులు ఇవ్వడం ఇలా చేస్తూ వచ్చింది. తీరా శ్రీలంక పెను సంక్షోభానికి దారి తీసేలా చైనా ప్లాన్ వేస్తూ వచ్చింది. ఆ పరిస్థితుల కారణంగానే లాస్ట్ 2 years లో శ్రీలంక ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొని ఉందో అందరం చూసాం. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు $4 billion మన దేశం దానం చేసింది. అయితే శ్రీలంక ఇంతటి డౌన్ ఫాల్ లో ఉన్నప్పటికీ మన దేశంతో ఉన్న ఫ్రెండ్షిప్ ను విడిచిపెట్టేందుకు ఏమాత్రం సిద్ధపడలేదు. ఇలా శ్రీలంక మన దేశానికి మధ్య స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉండడంతో చైనా తోకముడిచింది. శ్రీలంక మన దేశానికి మధ్య చిచ్చు పెట్టాలని భావించిన చైనా కంప్లీట్ గా విఫలమైంది. అందుకోసమే చైనా ప్లాన్ బి ని అమలు చేసింది. ఇంతకీ ప్లాన్ బి ఏమిటంటే మాల్దీవ్స్ ను గుప్పిట్లోకి తెచ్చుకోవడం. మాల్దీవ్స్ భారత్ మధ్య ఉన్న స్నేహాన్ని దెబ్బతీసి సముద్ర మార్గంలో పట్టు సాధించడం. అందుకోసమే మాల్దీవ్స్ అధ్యక్ష ఎన్నికల్లో టార్గెటెడ్ గా ప్లాన్ చేసే డెమోక్రటిక్ పార్టీకి చెందిన మహమ్మద్ మొయిజును గుప్పిట్లోకి తెచ్చుకుంది. అతని ద్వారా ఎన్నికల్లో బాయ్కాట్ ఇండియా నినాదాన్ని ప్రజల్లోకి బాగా వెళ్లేలా చేసింది. అప్పటి నుంచి మాల్దీవ్స్ మరియు ఇండియా మధ్య వాతావరణం కంప్లీట్ గా చేంజ్ అయింది. మహమ్మద్ మొయిజు అధ్యక్షుడు కావడంతో మాల్దీవ్స్ కు మన దేశానికి మధ్య ఉన్న స్నేహాన్ని దెబ్బతీయడంలో చైనా సక్సెస్ అయింది. ప్రస్తుతం మాల్దీవ్స్ కంప్లీట్ గా చైనా మాయలో పడిపోయిందనే చెప్పాలి. మహమ్మద్ మొయిజు కూడా తన మొదటి విదేశీ పర్యటనలో తుర్కియా, చైనా వంటి దేశాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చారు. తమకు ఇండియా కంటే చైనానే ముఖ్యమని స్వయంగా మహమ్మద్ మొయిజు చెప్పాడంటే మాల్దీవ్స్ పై చైనా ఇన్ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా చైనా మాయలో పడిపోయిన మాల్దీవ్స్ భవిష్యత్తులో చాలానే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మాల్దీవ్స్ కు మన దేశం దూరం అయితే వచ్చే నష్టం ఏంటి? ఇండియా మాల్దీవ్స్ కు దూరం కావడం వల్ల ఆ దేశ ఎకనామీ ఘోరంగా దెబ్బతినే అవకాశం ఉంది. మాల్దీవ్స్ టూరిజం లో 30% ఇండియన్స్ ఆక్యుపెన్సీ ఉంది. అదంతా కూడా మాల్దీవ్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం సైనిక శక్తి పరంగా ఇండియా టాప్ 3లో ఉంది. అలాంటి దేశాన్ని దూరం చేసుకోవడం వల్ల ప్రొటెక్షన్ పరంగా కూడా మాల్దీవ్స్ దెబ్బతింటుంది. అయితే మాల్దీవ్స్ దూరం కావడం వల్ల మన దేశానికి కూడా కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే మాల్దీవ్స్ కేంద్రంగా చైనా మన దేశంపై టార్గెటెడ్ గా ప్లాన్ చేసే అవకాశం ఉంది. అలాగే హిందూ మహాసముద్రంపై కూడా మన దేశం కొంత పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. సో ఓవరాల్ గా చైనా గుప్పిట్లో ఉన్న మాల్దీవ్స్ ఫ్యూచర్ లో మరో శ్రీలంక అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ఎంకే. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.